హలో అండి అందరికీ. ఈ క్లాస్లో మీకు బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాను. కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి పేపర్ పైన అయితే చూద్దాము. పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది నేను లాంగ్ ఫ్రాక్ మీద బాడీ పార్ట్ మీద అయితే డిజైన్ చేస్తున్నాను. మీరు లెహంగా పైన బ్లౌజెస్కైనా కూడా ఈ మోడల్లో కట్ చేసుకోవచ్చండి. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వదులుకున్నాక ఇంకా లెంగ్త్ ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లెంగ్త్ మార్కింగ్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని నెక్ షోల్డర్స్ దగ్గర. ఇంకా మీరు నెక్ షోల్డర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇది సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి, నడుము సైజు. అందుకని నేను 5.5 ఇంచెస్ అయితే నెక్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను, అంటే డీప్ నెక్ అనమాట. కాబట్టి నెక్ షోల్డర్ తగ్గించి తీసుకోవాలి. ఇంకా ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేశాను. మీరు ఫ్రంట్ హై నెక్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం నెక్ షోల్డర్ ఫుల్గా తీసుకోవాలి. అంటే షోల్డర్ ఫుల్గా మార్కింగ్ చేసుకోవాలి. అంటే 15 ఇంచెస్ అలా ఉందనుకోండి, 7.5 ఇంచెస్ అలా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం తగ్గించి తీసుకోవాలి నెక్ షోల్డర్ ఎప్పుడు కూడా. 30 ఇంచెస్ అంటే చిన్న సైజే కాబట్టి నేను ఇంకా ఇలా అయితే మార్కింగ్స్ తీసుకున్నాను. ఇంకా మిడిల్లో ఆమ్ హోల్కి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, ఇంకా ఆమ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టాను కదా, కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని కర్వ్ అయితే తీసానండి. ఇంకా నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. అంటే 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి, 2.5 ఇంచెస్ వచ్చేసి ఇలా. ఒకవేళ పెద్ద సైజు ఫ్రాక్స్ అంటే మీరు 3 ఇంచెస్ తీసుకోండి, అంటే 6 ఇంచెస్ తీసుకోండి నెక్ షోల్డరు. ఇంకా ఈ బాక్స్ ఎంత షేప్ అంటే 2.5 ఇంచెస్కైనా 3 ఇంచెస్కైనా మార్కింగ్ చేసుకోవచ్చు. మరి పెద్ద సైజు వాళ్ళైతే, అంటే 30 ఇంచెస్ కంటే పెద్ద నడుము ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 3.5 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా షేప్ అయితే ఇచ్చాను, రౌండ్ షేపు. మళ్ళీ అక్కడి నుంచి 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఇంకా డీప్ తగ్గించుకోవాలనుకుంటే 4.5 ఇంచెస్కైనా తీసుకోవచ్చు. ఇంకా బ్రాడ్గా కావాలనుకున్నా కూడా ఇంకొక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు తీసుకునే నడుము సైజుని బట్టి ఈ నెక్ డీప్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇలా ఇది కూడా పైన ఉన్నటువంటి బాక్స్ షేప్కి నీట్గా కలిపేశాను. ఇప్పుడు ఈ బాక్స్ షేప్లో మీరు ఏ డిజైన్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చండి. అంటే రౌండ్ పాట్ నెక్ పెట్టుకోవచ్చు, స్టార్ నెక్ పెట్టుకోవచ్చు, ట్రయాంగిల్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్ అయితే ఈ బాక్స్లో మాత్రమే అంటే నీట్గా కట్ చేసుకునేదానికి డ్రా చేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, బాక్స్కి ఆ పైన నేను ఒక 1 ఇంచ్కి పైకి మార్కింగ్ చేస్తున్నాను, లేదంటే 1.5 ఇంచెస్ కంటే 1.5 ఇంచెస్కైనా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాక్స్కి అవతల ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకున్నారంటే డీప్ వస్తుంది అనమాట, వెడల్పుగా వస్తుంది. ఇక్కడ నేను 1/2 ఇంచ్కి మాత్రమే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా కలుపుతున్నాను. ఇక్కడ నీట్గా రౌండ్ తీస్తున్నా. మీ దగ్గర బిగినర్స్కి స్కేల్స్ కానీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది డ్రా చేయడానికి. మీ మీషోలో కూడా అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడికి మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇక్కడ ఈ కార్నర్కి నీట్గా కలిపేస్తాను. చూడండి, ఇలా నీట్గా కలిపేస్తే ఇదొక షేప్ అనమాట. మీరు ఇలానే కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడు, అంటే ఇదొక షేప్లో. ఇంక ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా, ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి ఇలా. అంటే నేను 2 స్టెప్స్ మాత్రమే కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి. మీరు చాలా చిన్నగా ఇవ్వాలి అనుకుంటే 3 స్టెప్స్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇంక ఇలా ఈ కార్నర్ నుంచి మిడిల్లోకి ఒక కట్ వర్క్ మోడల్, మరి ఇంకొకటి ఇలా ఇచ్చాను. ఇదనమాట నేను స్టిచ్ చేసేటువంటి ప్రజెంట్ మోడల్. అందుకోసం మీకు ఈ నెక్ డిజైన్ అయితే చూపించాను. ఇంక ఇలా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది షేప్. ఓపెన్ చేస్తే బ్యాక్ సైడు. ఇంకొంచెం డీప్ పెట్టుకోవాలనుకుంటే కిందకి దించుకోవాలి, ఇంకొంచెం పైకి పెట్టుకోవాలంటే పైకి పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. ఇదండి నేను తీసుకున్నటువంటి ఒరిజినల్ ఫ్యాబ్రిక్. మన దగ్గర ఫస్ట్లో బకరం పీసులు, ఈ క్యాన్వాస్లు ఇవన్నీ ఉండవు కదా, మెడ స్టిఫ్గా రావాలి అంటే కింద ఒక వేస్ట్ క్లాత్ పెట్టేసుకొని తర్వాత దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాలి, తర్వాత లైనింగ్ పెట్టాలి. చూడండి నేను ఎలా పెట్టానో అలా పెట్టేసి అంటే పిన్స్ పెట్టేసుకోవాలి. అంటే మీరు సేమ్ క్లాత్ తీసుకోండి. అంటే ఇట్లాంటి పలుచటి క్లాత్స్ ఉన్నప్పుడు ఈ వేస్ట్ క్లాత్ అనేది సేమ్ లైనింగ్ బిట్ అయినా లేదంటే ఒరిజినల్ బిట్ అయినా మీ దగ్గర ఏ క్లాత్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఇలా ఒకటి ప్లేస్ చేసుకోండి. మీరు ఈ నెక్ అనే కాదండి, మీరు ఏ డ్రెస్ స్టిచ్ చేసినా, ఎలాంటి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినా కూడా మెడ స్టిఫ్గా ఉండాలంటే ఫస్ట్లో పైపింగ్ అలాంటివి రావు. కాబట్టి ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు నెక్ అనేది బాగా స్టిఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా కింద ఒక వేస్ట్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. నేను మీకు ఇప్పటివరకు చిన్న చిన్న ఫ్రాక్సే కాబట్టి చూపించాను, అందుకోసం ఎప్పుడు చెప్పలేదు, అందుకోసం ఈ వీడియోలో చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి పలుచటి క్లాత్స్ ఉన్నప్పుడు నేను చెప్పిన విధంగా ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టి, తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి, తర్వాత లైనింగ్ పెట్టి, ఆ లైనింగ్
లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ వచ్చేసి ఆడ ఓపెన్స్ దగ్గర ఆల్రెడీ థ్రెడ్ పెట్టేశాను. అక్కడికి వచ్చేసరికి రఫ్ చేయండి. అంటే స్టిచ్ కొంచెం పాదం అటు ఇటు తిప్పారంటే స్టిచ్ పడిపోతుంది. అప్పుడు నాట్ పడుతుంది. అప్పుడు థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్స్ దగ్గర కొంచెం పాదంని నిదానంగా తిప్పుకుంటూ స్టిచ్ వేయాలి. బిగినర్స్కి ఇలాంటివి కొంచెం కష్టంగానే ఉంటాయి. మీరు స్కిప్ చేసి తర్వాత అయినా నెక్ రౌండ్స్, స్టార్ నెక్స్ ఇలాంటివి బాగా స్టిచ్ చేయగలిగిన తర్వాతనే ఈ కట్ వర్క్ మీదకి రండి. నేను ఎలాగో స్టిచ్ వేశాను కాబట్టి బ్యాక్ నెక్ డిజైన్ కొంతమందికైనా యూజ్ అవుతుందని ఇలా అయితే వీడియో అప్లోడ్ చేశాను. బిగినర్స్కి అయితే నేను చెప్పాలని కాదు. ఇంక ఇలా నీట్గా కర్వ్స్ దగ్గర అంటే కట్ వర్క్స్ దగ్గర నీట్గా పాదంని తిప్పుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా మిగతాది కూడా సేమ్. పిన్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇలాంటి ఒరింజా క్లాత్స్ ఏంటంటే వచ్చేస్తాయి, ముడత పడిపోతూ ఉంటాయి స్టిచ్ వేసేటప్పుడు. అలా కాకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మరొక సైడ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని పాదం కిందకి వచ్చే విధంగా చూసుకొని అక్కడ మరి ఇంకొక నాట్ వేసేసి అంటే రఫ్ చేసి మళ్ళీ నెక్ వైపుకి స్టిచ్ వేసేసుకోవాలి. ఇది స్టిచ్ వేసేటప్పుడు మీరు చాక్ పీస్తో అయినా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోండి. కరెక్ట్గా దాని మీదనే స్టిచ్ అనేది వేసుకునే విధంగా, అంటే స్టిచెస్ అనేవి కొంచెం పక్కకి అలా పోకుండా నీట్గా వస్తుంది. ఇంక ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. కటింగ్ అనేది స్టిచెస్ మీదకి పడకుండా కట్ చేసుకోవాలి. ఇంకిలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో కార్నర్స్లో మాత్రం కంపల్సరీ ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా రావాలి అంటే అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా పిన్స్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. ఈ థ్రెడ్ని ఇలా బయటికి తీసారంటే నీట్గా షేప్ అవుట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే స్క్రూ డ్రైవర్ అలాంటి వాటితో కొంచెం అలా అన్నారంటే షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు నీట్గా ఈ కట్ వర్క్స్ని బయటకు వచ్చే విధంగా క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది లోపలికి పోయే విధంగా ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి పాదం కిందకి అలా పడకుండా ఉండడం కోసం నాట్ వేసేసుకోండి. ఇంకా మళ్ళీ షోల్డర్స్ దగ్గర నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒరిజినల్ క్లాత్ మీదనే స్టిచ్ పడాలి. లైనింగ్ అనేది లోపలికి ఫిక్స్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. మీరు మరొకసారి ఇలా మొత్తం క్లాత్ అంతా సరి చేసుకొని చుట్టూరు మళ్ళీ పిన్స్ పెట్టుకొని అప్పుడు స్టిచ్ వేయండి, నీట్గా వస్తుంది. ఈ క్లాత్ చాలా డెడికేటెడ్గా ఉంది. పళ్ళు చెట్టు క్లాత్ అనమాట. స్టిచ్ చేస్తూ ఉంటే జారిపోతూ ఉంది. కట్ వర్క్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు పాదం అనేది పైకి తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇంక ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని ఇలా సైడ్ కనుక్కొని లోపల ఒక వేస్ట్ క్లాత్ పెట్టాం కదా, ఆ వేస్ట్ క్లాత్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. అంటే ఆ వేస్ట్ క్లాత్ లాస్ట్లో పెట్టాం కదా కాబట్టి మిడిల్లోకి వస్తుంది. ఆ మిడిల్లో వచ్చింది కాబట్టి లైనింగ్ని దాన్ని కలిపి స్టిచ్ వేసుకుంటే ఈ పైన మనకి ఒరిజినల్ మీదకి స్టిచ్ కనపడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, నేను లైనింగ్కి ఒరిజినల్కి కలిపి స్టిచ్ వేశాను. ఇంక ఇలా స్టిచ్ వేయడం వల్ల లోపల లైనింగ్ మాత్రమే స్టిచ్ అనేది కనపడుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ మొత్తం పిన్స్ పెట్టేసుకొని లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. పిన్స్ పెట్టుకోలేదు అంటే ఒక సైడ్కి ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా అలా వెళ్ళిపోతుంది అనమాట ఈ క్లాత్. అందుకోసం ఇంక ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంక ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి కదా, ఈ డాట్స్కి చెప్పాను కదా ఫస్ట్ నుంచి కూడా షోల్డర్స్ రెండింటిని సమానంగా పట్టుకుంటే మిడిల్లోకి క్లాత్ ఫోల్డింగ్ అవుతుంది. ఒక 5 ఇంచెస్ అలా లెంగ్త్ చూసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. పైన సన్నగా రావాలి, కింద వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అలా డాట్ పడాలన్నమాట. చిన్న సైజెస్ అయితే ఒక 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ కలా డాట్స్ అయితే సరిపోతాయి. పెద్ద సైజు వాళ్ళు అంటే 15 ఇంచెస్ బాడీ పార్ట్ అలా తీసుకున్నప్పుడు ఒక 5 ఇంచెస్ కలా మార్కింగ్ చేసుకోండి. ఇంక ఇలా రెండు వైపులా డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు డోరీస్ చూద్దాము. డోరీస్ మీకు నచ్చిన విధంగా ఏమైనా మోడల్ నచ్చితే అవైనా వేసుకోండి, లేదంటే నేను చూపించే బాగుంటే అవైనా వేసుకోండి. ఇంకా డోరీస్కి వచ్చేసి ఇలా 4 వైపులా క్లాత్ సమానంగా ఉండాలి. 4x4, 5x5, 6x6 అంటే మీరు ఎంత సైజ్ తీసుకున్నా కూడా 4 వైపులా సమానంగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకొని నాట్ వేసుకోవాలి, అంటే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఆ మిడిల్లో థ్రెడ్ పెట్టేసి స్టిచ్ వేసుకోండి. తర్వాత ఆ సైడ్ కార్నర్ని ఈ సైడ్ కార్నర్ని మిడిల్లోకి పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఈ టైప్ డోరీస్ అయితే చూపించున్నాను. మీకు ఇవి రొటీన్గా అనిపిస్తే ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంకా ఇదండి, బ్యాక్ సైడ్ అయితే పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది.
ఇది ఒరెంజా క్లాత్ అండి. శారీస్ అయితే తీసుకున్నారంట లాంగ్ ఫ్రాక్‌కి. అస్సలు కన్వీనియంట్‌గా లేదు క్లాతు. ఫ్రిల్స్ కూడా నీట్‌గా అనిపించలేదు. ఏదో ఎత్తుగా లేసినట్టుగా ఉందన్నమాట క్లాత్. బయట తీసుకున్నారంట. ఇంక ఈ లాంగ్ ఫ్రాక్ నేను నెక్స్ట్ షార్ట్స్‌లో చూపిస్తాను ఎలా స్టిచ్ చేశాననేది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ.